నమస్తే. నేను మీ భావన. తమిళనాడులో దారుణం జరిగింది. కృష్ణా జిల్లా మాథుర్ యూనియన్ మిడిల్ స్కూల్‌లో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై అక్కడ స్కూల్ ఉపాధ్యాయుడు హత్యాచారం పాల్పడ్డాడు. ఒక 8వ తరగతి మైనర్ బాలిక. మనం అబ్జర్వ్ చేసుకుంటే 8వ తరగతి చదువుకున్న చిన్న పిల్ల. 8వ తరగతి అనంటే మనకు తెలుసు ఎంత చిన్న వయసు. అసలు చిన్న పిల్లపై ఒక టీచర్ ఇలాంటి ఒక అఘాయిత్యానికి ఎలా పాల్పడ్డాడు? ఆ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆ స్కూల్ అమ్మాయి అయితే అంటే 8వ తరగతి చదువుతున్న ఎవరైతే బాలిక ఉందో ఆ అమ్మాయి దాదాపు నెల రోజుల పాటు స్కూల్‌కి మానేసింది. అంటే స్కూల్‌కి వెళ్ళలేదు. వెళ్ళలేనప్పటికీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను ఆరా తీస్తే ఎందుకు ఈ అమ్మాయి స్కూల్‌కి రావట్లేదు అని ఆరా తీస్తే ఈ యొక్క ఘటన బయటపడింది. అంటే జరిగి చాలా రోజులైంది. స్కూల్ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత ఈ అమ్మాయి రావట్లేదు అని వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ చెప్పుకొచ్చిన మాటలేంటో మనం విందాం. ఆ అమ్మాయి అప్పటికి ఇప్పుడు అంటే దాదాపు నెల రోజుల పాటు కూడా స్కూల్‌కి రాలేదు. మరి వాళ్ళ పేరెంట్స్‌ని పిలిచి మాట్లాడితే ఇలా అబార్షన్ చేయించుకునే పరిస్థితికి వచ్చింది ఆ అమ్మాయి పరిస్థితి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ తండ్రి ఆవేదన, ఆరోదన చూస్తే మనకి కళ్ళ నీళ్ళు అసలు ఆగవు. ఒక 8వ తరగతి అండి. అసలు 8వ తరగతి అంటే ఎంత చిన్న పిల్ల. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న పిల్లపై ఎలా అఘాయిత్యానికి పాల్పడాలనిపించింది ఆ ఒక ఉపాధ్యాయుడికి. అది కూడా ఒక గవర్నమెంట్ టీచర్‌గా అతనికి ఎలాంటి అంటే ఎంత నాలెడ్జ్ ఉంటే గాని ఒక గవర్నమెంట్ టీచర్‌గా మనకి వస్తాయి. అలాంటిది ఎందుకు 8వ తరగతి పిల్ల మీద ఎలా కన్ను వేశాడు? ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు? అసలు ఏం జరుగుతుంది? ఆడపిల్లలకి ఎక్కడ జాగ్రత్త ఉంది? ఎక్కడికెళ్తే సేఫ్ ఉంది? చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ కూడా ఆడపిల్లలకి అసలు సేఫ్టీ లేదు. మనం చూస్తే భార్యని చంపడం అనుమానాలతో లేకపోతే ఇతర విభేదాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లేదంటే ఎక్కడో కాలేజ్‌కి వెళ్తున్న అమ్మాయి వెనకాల ఒక అబ్బాయి వెంటపడి మరీ అతన్ని వేధింపించాడు. అంటే ప్రేమ, పెళ్లి అని వేధింపులకి కూడా గురి చేసి లేదంటే లైంగిక వేధింపులకి కూడా గురి చేసి అమ్మాయిల్ని కూడా చంపడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకుంటే ఒక అమ్మాయిని కూడా అంటే ఒక డాక్టర్‌ని కూడా చంపడం జరిగింది. అంటే ఒక డాక్టర్ అయ్యుండి, ఒక పెద్ద మెడికల్ కాలేజ్‌లో ఒక సెక్యూరిటీ ఉండగా, కాలేజ్‌లో అందరూ ఉండగా కూడా హత్యాచారం చేసే అంత ఒక్కడే ఒక్కతను అమ్మాయిని హత్యాచారం చేయడానికి వెనకాల అసలు ఏంటి సెక్యూరిటీ లేకపోవడమా? ఇతర కారణాల వల్ల అసలు ఎందుకు ఆ అమ్మాయి అంటే అంత పెద్దగా మెడికల్ కాలేజ్ అయినప్పటికి కూడా ఎక్కడ సెక్యూరిటీ జాగ్రత్తలు లేవా? అంటే ఇదంతా కారణాలు ఏంటి అనిపిస్తుంది? ఎవరు చూడరా? అదంతా జరిగి ఎప్పటికో మనకి బయటికొస్తున్నాయి. వెలుగులోకి వస్తున్నాయి. అసలు అమ్మాయిలు ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఎందుకు ఇలాంటి అత్యాచారాలు చేసే క్రమంలో ఎందుకు మీరు అరుపులు వేసినా కూడా ఎంతోమంది వస్తారు. ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే అత్యాచారం చేసిన తర్వాత చాలా కాలానికి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 8వ తరగతి చదువుతున్న ఎవరైతే ఈ విద్యార్థి కూడా ఉందో దాదాపు నెల రోజుల పాటు స్కూల్‌కి వెళ్ళని క్రమంలోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీస్తే వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పడం జరిగింది. మరి అబార్షన్ చేసుకునే పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది. ఎవరు చేశారనేది ఇప్పటికి కూడా తెలీదు. కానీ మేము ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో మేమున్నాము అంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఆరోదన మనం చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఆగవనే చెప్పుకోవాలి. మరి అక్కడ ప్రిన్సిపల్ ఆరా తీసిన తర్వాత అంటే దానికంటే ముందు కూడా అక్కడ ఉన్న తోటి విద్యార్థులు ఎవరైతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఉందో వాళ్ళ తోటి విద్యార్థులు కూడా ప్రిన్సిపల్‌కి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి రావట్లేదు. ఏదో జరిగింది అంటూ కూడా వాళ్ళు అనుమానించడంతోనే ఈ యొక్క ప్రిన్సిపల్ ఆరా తీయడం వల్ల ఈ యొక్క పేరెంట్స్ చెప్పిన సమాచారాన్ని బట్టి ఈ ఒక టీచర్ పైన అయితే మనకి అంటే వెలుగులోకొచ్చింది. ఆ టీచరే చేశాడు అంటూ కూడా వెలుగులోకొచ్చింది. అసలు అమ్మాయిలకి ఇంత అఘాయిత్యాలు లైంగిక వేధింపులని, హత్యాచారాలు, చంపేయడాలు ఇవన్నీ కూడా చూసుకుంటే అసలు మనకి ఎంత సేఫ్టీ కావాలి? ఎక్కడ సేఫ్టీ ఉంది? స్కూల్‌లో లేదు, కాలేజ్‌లో లేదు, రోడ్డు పైన లేదు, ఇంట్లో లేదు. అసలు ఎక్కడుంది మరి? అమ్మాయిల జీవితాలు ఏమవుతున్నాయి? ఇలాంటి ఒక అత్యాచారానికి గురై వాళ్ళ జీవితాలు ఎందుకు కోల్పోతున్నారు? భార్యలకి భర్త దగ్గర గూడా లేదు, ఇంట్లో లేదు, రోడ్డు పైన, కాలేజ్‌లో ఎక్కడా లేదు. ఆ ఒక 8వ తరగతి చదువుతున్న అమ్మాయికి ఇలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా రోదించుంటది? ఆ బాధ ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో తను ఇంటికెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురై ఉంటారు. అసలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా ఎంత ఘోరం అంటే అబార్షన్ చేయించాలి అనే పరిస్థితితో వాళ్ళ హాస్పిటల్‌కి కూడా తీసుకెళ్లారు ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక. అసలు మన ప్రపంచం అమ్మాయిలకి అసలు ఎక్కడ కూడా వీటన్నిటికి మనం ఇప్పుడు చూస్తున్నాం చాలా వెలుగులోకి వస్తున్నాయి అమ్మాయిల విషయంలో డ్రగ్స్ అంటూ ఇతర వేధింపులకు ఇలాంటివన్నీ కూడా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. మనం రోజువారీగా చూస్తున్నాం. ఒక్క రోజని కాదు రోజువారీగా ఏదో ఒక సంఘటన ఎక్కడో అక్కడ పడుతూనే ఉన్నాయి. అమ్మాయిలు చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి అత్యాచారానికి గురవుతున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటివన్నీ చూస్తున్నాం. ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇలాంటి స్కూల్‌లో ఇప్పుడు చదువుకుంటున్నారు. నా బిడ్డలు చదువుకోవాలి. ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. టీచర్‌లే కదా అన్నీ నేర్పించేది అని టీచర్‌లని నమ్ముకొని ఒక స్కూల్‌కి పంపిస్తే పేరెంట్స్ మరి అక్కడ టీచర్‌లు ఏం చేస్తున్నారు? ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఒక మిలియన్ అంటే మాధుర్ మిడిల్ స్కూల్‌లో ఇలాంటి ఘటన అంటే ఆ ఉపాధ్యాయుడు ఎలా పాల్పడ్డాడు? ఇంత అఘాయిత్యానికి 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అతనికి ఎలా అనిపిచ్చింది? అసలు పెళ్ళాం పిల్లలు లేరా ఇంట్లో? ఆడపిల్లలు లేరా? ఆలోచించాలి గదా! ఒక టీచర్ అయ్యుండి ఆలోచించడా? మరి పిల్లలకి ఏం చదువులు చెప్తున్నాడు? అసలు పేరెంట్స్ ఎంతలా ఆలోచించుకుంటారు. అదే స్కూల్‌లో ఉపాధ్యాయులున్నారు. వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారో, అరె మీరే చూసుకోవాలి. మా పిల్లల జీవితాలు మీ చేతిలో పెడుతున్నాము. మంచి చదువు చెప్పి, మంచి ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి. ఆ బాధ్యత మీదే అంటూ గూడా వాళ్ళ చేతిలో పెడతారు. కానీ ఇక్కడ జరుగుతుందేంటి? స్కూల్‌లో జరుగుతుందేంటి? కాలేజ్‌లలో జరుగుతుందేంటి? అసలు ఏంటి? చిన్న చిన్న పిల్లల్ని గూడా వదలరా? ఇంత లైంగిక వేధింపులతో గూడా చూసుకుంటే చాలా మంది అమ్మాయిలు గూడా చెప్పుకోని అమ్మాయిలు చాలా మందున్నారు. అత్యాచారానికి గురై కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ ఆరా తీస్తే గాని బయటపడని పరిస్థితి ఇక్కడ ఈ అమ్మాయిది. అంటే ఒక 8దో తరగతి అమ్మాయికి అబార్షన్ చేయించే పరిస్థితి అంటే అది ఆలోచించడానికే చాలా ఒక అమ్మాయిగా నాకే చాలా భయంగేస్తుంది. అంటే ఆ అమ్మాయి ఎంత ఘోరాది ఘోరన ఒక సిట్యుయేషన్‌ని తను ఎలా ఫేస్ చేసుంటుంది? పాపం ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి? ఒక 8దో తరగతి చదువుతున్న చిన్న పిల్లపై ఇలా చేస్తే, ముందు ఆ పిల్ల భవిష్యత్తేంటి? ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితేంటి? ఒక ఉపాధ్యాయులే ఇలాంటి పరిస్థితికి పాల్పడితే ఎక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ప్రభుత్వం నిజంగా పోలీసులు కూడా ప్రతి దగ్గర కూడా ఈ సెక్యూరిటీ చూడాలి. స్కూల్‌లో కూడా ప్రతి దగ్గర కూడా అమ్మాయిలున్న దగ్గర వాళ్ళ వాష్‌రూమ్స్‌కెళ్తున్న టైంలోనూ కూడా ఎక్కువ ఇలాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. మనం రీసెంట్‌గా చూసుకున్న ఒక స్కూల్‌లో కూడా ఇలా వాష్‌రూమ్‌కి వెళ్తున్న చిన్న పిల్లపై కూడా ఒక వాచ్‌మెన్ అంటూ అతను వాష్‌రూమ్‌లోకి దూరి మరీ ఇలాంటి అఘాయిత్యానికి కూడా పాల్పడడం మనం చూసాము. సో, ఇలాంటి ఈ యొక్క ప్రదేశాల్లో మెయిన్‌గా సెక్యూరిటీని అంటూ వాళ్ళు అలర్ట్ చేస్తే గనక అమ్మాయిలకి కాస్త సేఫ్టీ దొరుకుతుంది. ఇంకోటి ముఖ్యంగా అమ్మాయిలు కూడా చాలా ఆచి తూచి ప్రతి అడుగు తీసుకోవాలి. ఎవ్వరికీ మనం అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మన చదువేంటో మనం చదువుకొని మన ఇంట్లో మనం ఉంటే కూడా కాస్త ఇవన్నీ కూడా మనకి తగ్గే అవకాశాలుంటాయి. ముఖ్యంగా సెక్యూరిటీ అమ్మా నాన్నలని తీసుకొని వెళ్తేనే బయటికి వెళ్ళాలి. లేదు అనంటే ఆడపిల్లలు కూడా బయటికి అసలు మనకు స్వతంత్రం వచ్చింది అంటారు. అసలు నిజంగా ఆడపిల్లలకి ఎక్కడ ఇంకా స్వతంత్రమే రాలేదు. అసలు ఇంకా ఘోరంగా చంపడాలు గాని, ఘోరంగా చనిపోవడాలు అమ్మాయిలు. వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా అయిపోతున్నాయి. సో, ఇలాంటి సమాజంలో ప్రభుత్వం నిజంగా ఒక మంచి స్టెప్ తీసుకొని, ఇలాంటి ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే విధంగా అమ్మాయిలు కూడా చదువుకునే క్రమంలో వాళ్ళ యొక్క ప్రదేశాన్ని కూడా చూసుకొని, గమనించుకొని అక్కడున్న వాళ్ళ చుట్టూ ఎవరైనా ఉంటే గనకనే అక్కడికి వెళ్ళాలి. లేదంటే ఆ ప్రదేశానికి దూరంగా వచ్చేయాలని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. అదే విధంగా ఇలాంటి ఒక లైంగిక ఇప్పుడు 8దో తరగతి అంటే మైనర్ బాలిక. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటసలు? ప్రభుత్వం నిజంగా ఈ టీచర్‌ని సస్పెండ్ చేసి ఎలాంటి శిక్ష విధిస్తుందో మనం కూడా చూడాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఇలాంటి చేసే ఘటనలపై ఎవరైతే ఇలాంటి టీచర్లే కాదు ఇంకా ఎవరైనా కూడా అబ్బాయిలు ఇలాంటి ఒకటి పాల్పడాలి అంటే కూడా వాళ్ళు చాలా భయపడేలా కూడా కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మనం టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను.